నాతో బైపీసీ నచ్చలేదు డాడీ. కనీసం డాక్టర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇది డాక్టర్ ఆర్టిస్ట్ డాడీ. ఇది ఆర్టిస్ట్ అదేమంటుందో డాక్టర్ చదవడం ఇష్టం లేదట. పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టినని అనుకోలేదు. నేను కన్నకి నిజం చేసే నా బాధ డాక్టర్ పుట్టినని అనుకున్నా. ఆర్టిస్ట్ 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 ఏం చేస్తావు? రోడ్డు మీద పైన వెళ్తావా లేక కూరల మీద బొమ్మలు గీస్తావా? ఇప్పుడు చెప్తున్నా విను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చచ్చినా బతికినా డాక్టర్ అవ్వాల్సింది. లేదంటే నా నన్నేం చేయమంటావే? అందరికి గొప్పగా నా కూతురి డాక్టర్ చేశానని చెప్తున్నా. కానీ ఇప్పుడు అందరూ డాడీ ప్లీజ్ డాడీ, నువ్వులో ఉండాలి డాడీ, నాతో మాట్లాడాడి ప్లీజ్ డాడీ. మొహం చూడాలంటే అసలు వస్తుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నతో మాట్లాడమని చెప్పమ్మా. నేను నాన్న చెప్పిన టెండరెన్స్ తీసుకోవాలమ్మా. ప్లీజ్ అమ్మా, నాన్నతో మాట్లాడమని చెప్పు. మీ నాన్న కోరుకున్నట్టు నువ్వు ఇంకా కంప్లీట్ చేసి మెడికల్ సీట్ సాధించాడు. నేనే చెప్తా. ఒక సంవత్సరం తర్వాత ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? మీ ఊరికి వెళ్ళట్లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఇంటర్వ్యూస్ లో సీట్ రాలేదు జీతో. దీనికి ఎవరైనా ఏడుస్తారా? నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టేయలేదని. మీ ఇంట్లో చేస్తున్నంత ఈజీగా మా ఇంట్లో వాళ్ళు తీసుకోలేదు. పైగా మా నాన్న నాతో మాట్లాడటం లేదు. ఈ విషయం మా అమ్మ నాన్న తెలిస్తే నన్ను చంపేసి ఆయన చనిపోతారు. అలా ఏం జరగలేదే. పాజిటివ్ లేదు. నాకు చాలా భయంగా ఉంది. గీత, మీ పేరెంట్స్ వచ్చారమ్మా. మేడం వస్తున్నా. నన్ను తీసుకెళ్ళడానికి మా పేరెంట్స్ వచ్చారు. నేను వెళ్ళొస్తా. ఇప్పుడు చచ్చినా విను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చచ్చినా బతికినా డాక్టర్ అవ్వాల్సింది. లేదంటే నా మీ నాన్న కోరుకున్నట్టు నువ్వు ఇంటే కంప్లీట్ చేసి మెడికల్ సీట్ సాధించాడు. నేనే చెప్తాను. పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టినని అనుకోలేదు. నేను కన్నకి నిజం చేసే నా బాధ డాక్టర్ పుట్టినని అనుకున్నా. అమ్మా సౌమ్య, మీ పేరెంట్స్ వచ్చారమ్మా. సౌమ్య సౌమ్య తలుపు తీయమ్మా. సౌమ్య తలుపు తీయ. సౌమ్య ఏమండి, అమ్మాయి తలుపు తెరవడం లేదండి. నాకు ఎందుకో కంగారుగా ఉంది. సౌమ్య సౌమ్య తలుపు తీయమ్మా. సౌమ్య కన్నులు కనలేకపోయేది. ఈ ఆశల్ని ఆశయాన్ని చేయలేకపోతున్నా.
అందుకే మీకు నా ముఖం చూపించలేక వెళ్ళిపోతున్నా. పాడింది అమ్మ జోల పాట, అందులో దాగుంది నీ బతుకు నా కూతురు ఆశయాలు సాధించాలనుకున్నాను కానీ ఇలాంటి ఆశయాల కోసం అది ఎవరైపోతుందని అనుకోలేదు. అయినా ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు? మీరు కోరుకున్నట్టే తన మెడికల్ సీట్ సాధించలేకపోయింది, అందుకే చనిపోయింది. మేడం, అవునండి, ఎంతసేపు మీరు కావాలనుకుని అవ్వలేకపోయినా ఆ డాక్టర్ని మీ కూతురు తీసి చూడాలనుకున్నారే తప్ప తన మనసుతో చదువుకోవాలనుకున్న దాని గురించి ఒక్కసారి ఆలోచించారా? వీళ్ళ అమ్మాయి ఎక్కడ చెప్పి డాక్టర్ అయిందంట, వీళ్ళ అమ్మాయి ఎక్కడ చెప్పి సీట్ సాధించిందంట అని ఆలోచించారు కానీ మీ అమ్మాయి ఎక్కడ ఆనందంగా ఉండగలదు అని ఒక్కసారి ఆలోచించారా? మీరే కాదండి, కొడుకులని కూతుర్లని గొప్పగా చదివించాలనుకున్న ప్రతి తల్లిదండ్రులు మీరానే ఉన్నారు. అందుకే ఇండియాలో ఇంకా స్టూడెంట్ హాస్పిటల్లో ఆగడం లేదు. వాళ్ళ చావు లాగాలంటే మారాల్సిన విద్యా విధానాలు స్కూల్లో కాలేజ్లో కాదు, మీరే మారాలి. కన్న బిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచే తల్లిదండ్రులు వారి జీవితాలను నిర్ణయించే చదువుల విషయంలో మాత్రం వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా ఒత్తిడిలో నెట్టేస్తున్నారు. ఆ ఒత్తిడి భరించలేక ఎవరితో చెప్పుకోలేక పిల్లలు సవాలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుతుంది. చాలా అద్భుతమైన మెసేజ్.